మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తాడు. కానీ మనసున్న మగవాడు ఆడదాన్ని దేవతగా చూసి పూజిస్తాడు. అందనంత వరకు కూడా అన్ని అందంగానే ఉంటాయి. కానీ ఒకసారి అందిన తర్వాత అలసైపోతాయి. అది మనిషి అయినా సరే, వస్తువైనా సరే. తెలుసుకోండి మరి, ఏదైనా కానీ. ఉప్పుని కూరలో వేస్తే రుచిస్తుంది కదా అని పాలల్లో వేసావనుకో, రుచి మారుతుంది. అలాగే పదార్థాన్ని బట్టి ప్రాముఖ్యత మారుతుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ అవసరం లేని చోట మౌనంగానే ఉండు. అప్పుడే నీకు విలువ తెలుస్తుంది, అవతలి వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది, నీ విలువ ఏంటో కూడా నీకు తెలుస్తుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఆ తర్వాత మీరెంత చెప్పినా వేస్టే. ఎందుకంటే బకెట్ నీళ్లు నిండిన తర్వాత నువ్వు ఎంత నీళ్లు పోసినా కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇది కూడా అంతే. అర్థం చేసుకో. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సారీ? డూ అండర్స్టాండ్? సారీ అంటే అర్థం ఏంటో చెప్పుకుందాం. క్షమాపణ కోరడం అంటే నువ్వేదో తప్పు చేసినట్టు కాదు, వాళ్ళేదో ఒప్పు చేసినట్టు కాదు. ఇక్కడ మనం బంధానికి విలువిస్తున్నాం. ఒక మనిషి కావాలనుకున్నప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం వింటారా? ఎవరికి కూడా తొందరపడి ఎక్కువగా అలవాటైపోకండి. ఎందుకంటే వాళ్ళకి మీకంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎంతో మంది ఉంటారు. ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. మీ అందరికీ సంతోషం అంటే ఏంటో చెప్పనా? సంతోషం అంటే 10 ఊర్లు తిరిగితేనో 10,000 ఖర్చు పెడితేనో వచ్చేది కాదు. మీకు ఇష్టమైన వారితో 10 నిమిషాలు కూర్చొని కాఫీ తాగి మంచి చెడ్లు మాట్లాడుకుంటే తెలుస్తుంది అసలైన. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా సరే, నీ నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వు ఎంత నల్లగా ఉన్నా సరే, నీ బ్లడ్ మాత్రం ఎర్రగానే ఉంటుంది. అట్లాగే 10 కుక్కలు ఒక్కసారి కలిసి మొరిగినా సింహగర్జనని ఎవ్వరూ ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాలేదు. తెలుసుకో మిత్రమా. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది, పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. కానీ ఏదైనా వస్తువైనా సరే, ప్రేమైనా సరే, ఏ విషయమైనా ఇంతే. ఆలోచించండి. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే అది పొరపాటే. ఎందుకో తెలుసా? అది కూడా వెలుతురిని బట్టి తన తీరును మారుస్తుంది. అట్లాగే మనుషులు కూడా అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఒకసారి మాట్లాడతారు. అర్థం చేసుకోండి.